లేపాక్షి. లేపాక్షి ఆలయ రహస్యం మీకు తెలుసా? 16వ శతాబ్దంలో విరూపన్న, వీరన్న అనే సోదరులు ఉన్నారు. వారు 70 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక స్తంభం మాత్రం నేలకు ఆనుకొని ఉండదు. గాలిలో వేలాడుతున్నట్లు అనిపించే ఈ స్తంభం కింద నుంచి ఒక సన్నని క్లాతును ఒక వైపు నుంచి మరో వైపుకు తీయొచ్చు. ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా లేపాక్షి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సీతమ్మ తల్లిని రావణుడు చెరపట్టి తీసుకెళ్తుంటే ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసి శ్రీరామచంద్రుడు లేపాక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. మరో కథ ప్రకారం చూస్తే అచ్యుతరాయల కోశాధికారి విరూపన్నరాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకు పూర్తయి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపన్న వ్యతిరేకులు చేరవేశారు. దీంతో విరూపన్న ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని 2 కళ్లను తీసివేసి కళ్యాణ మండపం దక్షిణ వైపున ఉండే గోడకు విసిరికొట్టాడట. అలా కళ్ళు విసిరికొట్టిన ఆనవాళ్లుగా అక్కడి గోడ